ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుంది అని అనుమానించే రకంగా దుష్ప్రచారం చేశారు. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అన్నారు. అలాగే ఏ వ్యవస్థ అయితే బలంగా ఆ వ్యవస్థల మీద కూడా విశ్వాసం పెరిగిందో వాటిని కూడా కించపరిచేయటో, అందులో డొల్లతనం ఉందన్నట్టు ఒక అబద్ధపు ప్రచారం కూడా తీసుకొచ్చారు. ఇది ఆయన చేసిన ఘోరమైన అపచారం కాగా, ఇప్పుడు రెలవెన్స్ ఏంటంటే, ఇప్పటికే దాని గురించి డిస్కషన్ అయింది. దీని అల్టిమేట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? చంద్రబాబు నాయుడు గారు అన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో, ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి? సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. 6వ తేదీ 12వ తేదీ 2 తీసుకుని షోకాజ్ నోటీసులు ఏవైతే పంపారో, జూలై 6, 12 ట్యాంకర్లలో నుంచి చెక్ చేసి ఆ తర్వాత దాన్ని ఎన్డీడీబీ కూడా పంపారు. ఆ షోకాజ్ నోటీస్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనే ప్రస్తావన లేదు. మిగిలిన మీరు ఎన్నెన్నో చెప్పచ్చు, అంటే ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఈయన ఎంత అబద్ధం ఆడాడని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఏదైతే ఆయన అన్నమాట టీటీడీ ఆ పర్టికులర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలన్నా, లేదా దానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా, దేని మీద అడుగుతుంది, ఏ ఛార్జ్ పెడుతుంది, ఏదైతే అత్యంత వర్స్ట్ ఇదో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. బ్లాక్ లిస్ట్లో చేస్తామన్నప్పుడు నిజంగా జంతువుల కొవ్వు ఉంటే జంతువుల కొవ్వు దీంట్లో కలిపినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట ఎందుకని లేదు అనేది మా ప్రశ్న. లేమ్యాన్గానే అడుగుతున్నాం, ఎందుకంటే సైంటిస్ట్ చెప్పాల్సింది వాళ్ళు ఎలాగో చెప్తున్నారు, ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఎన్డీడీబీనేమో వాళ్ళు అసలు అందుబాటులో ఎవరికి రావట్లేదు. నేషనల్ గవర్నమెంట్తో లింక్ ఉన్న ఏ సంస్థలు కూడా ఈ ల్యాబొరేటరీస్ ఏది కూడా కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఎవరు సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు, లేదా ఫర్దర్ టెస్టులు చేయడానికి ఇష్టపడట్లేదు. అంతగా ఇది ఈ దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య. ఆ తర్వాత సెంటర్లో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దాన్ని సపోర్ట్ చేసి ముందుకు తీయాలని చూడడం, వీటన్నిటి వల్ల బహుశా ఎక్కడ కూడా దీని గురించి ఎవరు చర్చించడానికి కానీ లేదా ఫర్దర్ టెస్ట్ చేయడానికి ఇష్టపడట్లా. ఇంకా సైంటిస్టులు ఎవరైనా ఉండి అయ్యో ఇది అన్యాయం దారుణం జరుగుతుంది వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు తప్ప, దీని మీద అథారిటేటివ్గా కామెంట్ చేసేవాళ్ళు అయితే ఎవరు ముందుకు రావట్లా, లేదా మళ్ళీ టెస్టులు చేద్దామంటే దాన్ని కూడా ఎవరు టేకప్ చేయట్లా. ఈ నేపథ్యంలో మాకున్న ఏకైక ఇది వచ్చి నువ్వు ఇచ్చిన షోకాజ్ నోటీసు. ఈ షోకాజ్ నోటీస్లో ఇది షోకాజ్ నోటీస్కు ఇచ్చిన రిప్లైకి అల్టిమేట్ రిజైండర్ విత్ అడిషన్స్ అన్నీ కూడా పెట్టి 28/8/2024 పంపారు. దీంట్లో మొత్తం ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఇది రిజైండర్. అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చాక వాళ్ళు ఏదో డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాక ఇంకో షోకాజ్ నోటీస్ ఇచ్చి రెండు కలిపి ఫైనల్గా వాళ్ళ కంపెనీ రిప్లైకి రిజైండర్ ఇచ్చారు. అవన్నీ డినై చేస్తూ మళ్ళీ రీఇటరేట్ చేస్తూ షోకాజ్ రిజైండర్లో సహజంగానే దీంట్లో మెన్షన్ చేయాలి ఛార్జీలో, కానీ ఛార్జీలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఈ మేజర్ క్రక్స్ వచ్చి వెహికల్ నెంబర్స్తో సహా మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఐ డోంట్ నో వెదర్ మీరు క్యాచ్ చేయగలరో తెలియదు, కానీ డేట్సు, వెహికల్ నెంబర్సు, దాని జిస్ట్ కంప్లీట్గా ఇందులో ఉంది. ఇందులో నేను మార్క్ చేసింది చూస్తే 2 కనపడతాయి. వెజిటబుల్ ద అడల్ట్రేటెడ్ విత్ ది ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్ అని ఒక దగ్గర ఉంది, వెజిటబుల్ ఆయిల్ అని ఇంకోటి ఉంది, కింద ఫారిన్ ఫ్యాట్ అని అంటారు. అంతకుమించి ఎలాంటి ఆధారం కానీ ఏదీ లేదు ఇందులో. నిజంగా యానిమల్ ఫ్యాట్ అయితే సహజంగానే అదే ఛార్జ్ దీంట్లో ఆరోపణ దీంట్లో రావాలన్నా వద్దా?
ఎందుకు రాలేదు? అలాగే